హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మధురం భరతం. మమ్మల్ని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. వీడియో చిన్నపిల్లలు చూడకుండా ఉంటే మంచిది. మనం కథలోకి వెళితే అది 1992 సంవత్సరం. మాది ప్రకాశం డిస్టిక్ ఒంగోలు అనే ఒక టౌన్. అప్పుడు నా వయసు 30 సంవత్సరాలు ఉంటాయి. నాకు మ్యారేజ్ కూడా అయింది. మా అత్తగారి ఇల్లు మా ఇంటి నుంచి ఒక 4 కిలోమీటర్ దూరంలో ఉండేది. మా ఇంటికి మా అత్తగారింటికి ఒక బైపాస్ రోడ్ దాటి వెళ్లాల్సి ఉంటుంది. నాకు అప్పుడు ఒక సైకిల్ ఉండేది. నేను తరచుగా సైకిల్ మీద అత్తగారింటికి వెళ్ళి మా ఇంటికి తిరిగి వస్తూ ఉండేవాడిని. ఒకరోజు మా ఆవిడ తన పుట్టింటికి వెళ్ళింది. నేను తనని కలవటానికి సాయంత్రం సమయంలో బయలుదేరి వెళ్ళాను. మేము అప్పుడు సిఆర్పి క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. వాళ్ళు మంగమూరు రోడ్లో ఉండేవాళ్ళు. అలా ఎప్పటిలాగా నేను మా అత్తగారింటికి వెళ్ళాను. సాయంత్రం అందరూ కూర్చొని మాట్లాడుకున్నాము. మాకు తెలియకుండానే రాత్రి దాటేసింది. మా అత్తగారు భోజనాలు సిద్ధం చేశారు. భోజనాలు చేసుకొని మళ్ళీ కాసేపు అందరం కూర్చొని ఏదో ఒక విషయం మీద అలా డిస్కషన్ చేసుకుంటూ ఉన్నాము. అలా మాకు తెలియకుండా అర్ధరాత్రి 12 గంటలు అయిపోయింది. ఇక నేను ఇంటికి వెళ్దామని నిర్ణయించుకున్నాను. వాళ్ళు అక్కడే పడుకోవచ్చు కదా అని అన్నారు. కానీ నేను ఇంటికి వెళ్ళిపోతానని మొండి పట్టుదలగా నా సైకిల్ మీద బయలుదేరాను. అప్పటికి స్ట్రీట్ లైట్స్ అనేవి ఉండేవి కాదు. సైకిల్కి లైట్ ఉండేది. అది మనం తొక్కే స్పీడ్ని బట్టి లైట్ ఆన్ అవుతూ ఉండేది. అది కూడా నా సైకిల్కి లేదు. ఎప్పుడూ తిరిగే రోడ్లే కదా అని చెప్పేసి అంతగా పట్టించుకోలేదు. అలా సైకిల్ తీసుకొని వాళ్ళ రోడ్లో నుంచి మెల్లగా కొంచెం ముందుకు వెళ్ళాను. మొత్తానికి మెయిన్ రోడ్లోకి ఎంటర్ అయ్యాను. రోడ్ అంతా నిర్మానుష్యంగా ఉంది. ఎవ్వరూ లేరు. ఇంకొక విషయం ఏంటంటే, ఆ రోజు సాయంత్రం పెద్ద వర్షం పడింది. రోడ్లంతా బురద బురదగా జారుతూ ఉంది. కానీ మెల్లగా నేను మా ఇంటి వైపుకు వెళుతున్నాను. చాలా కాన్షియస్గా నేను సైకిల్ తొక్కుతున్నాను. ఆ చల్లగాలికి అలా సైకిల్ మీద వెళ్తుంటే ఎంతో హాయిగా ఉండేది. కానీ ఆ రోజు మాత్రం నేను చాలా ఇబ్బందిగా ముందుకు వెళ్తున్నాను. నా పక్కనే ఒక చెరువు ఉండేది. ఆ చెరువు దాటుకొని మా ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది. అది దాటుకొని మెల్లగా వెళ్తున్నాను. ఇంతలో నా లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ రెండు వైపులా తుమ్మ చెట్లు ఉండేవి. అక్కడ క్రికెట్ అనే ఒక పురుగు ఉంటుంది కదా, ఆ సౌండ్స్ మాత్రమే వినిపిస్తుంటాయి. నేను అలా వెళ్తూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాను. నేను ఆ సౌండ్స్ వింటూ అలానే ముందుకు వెళ్తున్నాను. ఇంతలో రోడ్డు మీద ఒక ఆడమనిషి నిలబడి ఉంది. నేను అలా తన వైపుగా వెళ్తూ తనకి దగ్గరగా వెళ్ళాను. తను వెంటనే ఆపు అని చెప్పి చేయి లేపింది. నేను పట్టించుకోకుండా కొంచెం ముందుకు వెళ్ళాను. ఒక 20 అడుగులు దాటగానే పెద్దగా గంభీరంగా అని పెద్ద గొంతులో వినిపించింది. నేను అలా వెళ్తూ వెళ్తూ కొంచెం స్పీడ్ తగ్గించి వెనక్కి తిరిగి చూస్తూ నడుపుతున్నాను. ఒక్కసారిగా నా గుండె ఆగినంత పని అయిపోయింది. అది చూడగానే చాలా భయంకరంగా ఉంది. తెల్లటి ఆకారం, చాలా కాంతిగా కనిపిస్తుంది. చాలా పొడుగ్గా భూమి మీద నుంచి పైకి లెగిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఒక ఇర్రెగ్యులర్ ఆకారం, మల్లెపూలు కూడా పెట్టుకొని ఉంది. చాలా కోపంగా కనిపించింది. నేను అలా వెనక్కి తిరిగి చూసి నేను చూడలేక ముందుకు తిరిగేసి నా సైకిల్కి బ్రేక్ వేసి ఒక్కసారిగా సైకిల్ ఆపాను. మళ్ళీ వెనక్కి తిరిగి చూసే ధైర్యం సరిపోక కొంచెం నాకు నేనుగా ధైర్యం చెప్పుకొని తిరిగి చూశాను. మళ్ళీ అక్కడ ఎవరూ కనిపించలేదు. ఆశ్చర్యంగా నా కళ్ళని నేను నమ్మలేకపోయాను. వయసులో ఉన్నాను కదా, ధైర్యం ఎక్కువగా ఉండేది. ఇక సైకిల్ తొక్కడం స్టార్ట్ చేశాను. అప్పటి వరకు ఒక లెక్క, అప్పటి నుంచి ఒక లెక్కలాగా అనిపించింది. ఎంతో భయంతో, ఆశ్చర్యంతో, అర్థం కాని ఆలోచనలతో ఇంటికి చేరుకున్నాను. తెల్లవారింది. మేమంతా మా ఫ్రెండ్స్తో టీ షాప్లో గ్యాదర్ అయ్యాం. అలా రాత్రి నాకు జరిగిన సంగతి అంతా మా ఫ్రెండ్స్కి చెప్పాను. వాళ్ళంతా విని ఆశ్చర్యపోయారు. ఇంతలో మా పక్కన ఉన్న ఒక రిక్షా అతను నేను మాట్లాడుకున్నదంతా విన్నాడు. విని నాతో ఇలా అన్నాడు, "నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా. నువ్వు చూసింది దయ్యాన్ని. అది అక్కడ చాలామంది కనిపిస్తూ ఉంటుంది. ఇలా అర్ధరాత్రి అటుగా పోయే వాళ్ళని భయపెడుతుంది. ఎంతోమంది ఎన్నో రకాలుగా బాధపడ్డారు దానివల్ల." నేను తను చెప్పిందంతా విని దయ్యాలు లేవు, ఏమీ లేవని వాదించడం మొదలుపెట్టాను. అప్పుడు తనకి జరిగిన సంఘటన గురించి నాకు చెప్పాడు. ఒకరోజు తను సెకండ్ షో సినిమా చూస్తూ వస్తుంటే మధ్యలో ఆపి తనను రైల్వే స్టేషన్ దగ్గర వదిలిపెట్టమని అడిగిందంట. నాకు ఓపిక లేదని చెప్పి నేను రాలేను అని చెప్పాను. తను చాలా కోపంగా నన్ను తిట్టింది. నేనేమీ వినకుండా ముందుకు వచ్చేసాను. విచిత్రం ఏమిటంటే, వెనక్కి తిరిగి చూస్తే రిక్షాలో ఉండే సీటు కనిపించలేదు. అది చూడడానికి చాలా అందంగా ఉంది. ఆ మనిషి అక్కడ ఆ ప్లేస్లో ఎంతోమందిని కనిపించింది అని చెప్పారు. చూడడానికి చాలా అందంగా అనిపించింది. మీకు జరిగినట్టే నాకు కూడా జరిగింది. అక్కడ ఆ ప్లేస్లో ఎంతోమంది కనిపించింది అని చెప్పారు. మరుసటి రోజు తన రిక్షాలో సీటు ఒక చెరువు పక్కన పడేసి ఉందని చెప్పాడు. ఆ చెరువు నేను దాటిన చెరువే అన్నమాట. అతను చూస్తే నాకు అబద్ధం చెప్పినట్లు అనిపించలేదు. నిజంగా తన భయం తన కళ్ళల్లో కనిపించింది. అక్కడున్న పుకారు ఏంటంటే తనని ఎవరో చంపివేసి ఆ చెరువులో పడేశారని చెప్పి విన్నాను.
అటుగా పోయే వాళ్ళని ఇబ్బంది పెడుతుందంటూ చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. ఇంకా అప్పటి నుంచి రాత్రిపూట ఆ ఏరియాలో తిరగటం మానేశాను నేను అని తన అనుభవాన్ని నాతో పంచుకున్నాడు మా మామ అయినటువంటి మరుదూరి సాయి గారు. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మధురం భరతం సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.